వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. సో ఈరోజైతే నేను మీకు నా ఫేవరెట్ రెసిపీని మీకు అందరికీ షేర్ చేయబోతున్నాను. అదేనండి ఎగ్ మక్రోని. యాక్చువల్లీ ఈ రెసిపీ నాకే కాదు, నేను చేసే ఈ రెసిపీ మా అక్క చేసిన అంత టేస్ట్ రాదని తను నాతో అడిగి మరీ చేపించుకుంటుంది మా ఇంటికి వచ్చినప్పుడు. సో ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. అందుకే మీకు ఈ రెసిపీని షేర్ చేయాలని నేను అనుకున్నాను. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి నేను టమాటోస్ తప్ప ఇంకేం వేయను. కావాలంటే మీరు ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మక్రోని అయితే బాయిల్ అయిపోతుంది మొత్తానికి. ఇప్పుడైతే నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కోసుకోవడానికి బయటకు వెళ్తున్నాను. మా చెట్లవి ఫ్రెష్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇది మా ఇంట్లో పుదీనా తోటలాగా ఉంటుందన్నమాట. అంతా చాలా ఎక్కువ ఉంది, ఇంకా వేరే చోట కూడా ఉంది. అండ్ ఇవంతా కట్ చేస్తూ ఉంటాను నేను, ఎప్పటికప్పుడు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. మళ్ళీ అవి రూట్స్ ఉంటాయి కాబట్టి వీటికి గ్రోత్ బాగుండి ఇంకా వస్తున్నాయి. ఒకేసారి కొంచెం ఎక్కువ కట్ చేసి అంత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాక్స్లో పెట్టి మనకి ఒక 2 వీక్స్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది పుదీనా. సో చూస్తున్నారు కదా, కొత్తిమీర కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇవి అన్నీ ధనియాలు, కొత్త ధనియాలు తీసుకొని వచ్చి ఒక నైట్ నానబెట్టేసి చెట్లలాగా ఇక్కడ వేసేసింటే వచ్చేసింది. మా కరివేపాకు చెట్టు, ఉసిరికాయ చెట్టు అన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అది కరివేపాకు చెట్టు. ఇప్పుడు నేను కొమ్మలు అవి అందుకొని కోసుకోవాలి. కింద యాక్చువల్లీ చిన్న చెట్లు ఉంటాయి కానీ బట్ ఇప్పుడు వాటికి లేవు, అవి అందలేదు. ఇంకా కరివేపాకు ఎలాగోలా కట్ చేశాను అనమాట. కదా, ఎగ్స్ వేస్తాను. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఎగ్ ప్రోటీన్ కదా, మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. యాక్చువల్లీ ఇంకా నేను డైట్లో ఉన్నప్పుడు ఎగ్స్ బాగా తీసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసేస్తున్నా, అవి కట్ చేసి పెట్టుకున్నాను కదా. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోయా సాసు, కొద్దిగా చిల్లీ సాస్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ మక్రోని అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి స్పైస్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు చూసుకొని. సో ఇప్పుడైతే నేను కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాన్ వెజ్ తిన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ దీంట్లో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే. ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనలీ మన ఎగ్ మక్రోని అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. We will meet in the next vlog.